వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యొక్క రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు ఎవరైతే ఏఐ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో పక్కాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో మనకి ఏఐ అనేది రూల్ చేస్తుంది. ఆల్రెడీ ప్రజెంట్లో రూల్ చేయడం స్టార్ట్ చేసింది. ఫ్యూచర్లో ఇంకా ఏఐ రూల్ చేయబోతుంది. సో మీరు ఏఐ సైడ్ వెళ్ళాలనుకుంటే మరి మీకు ఏం రోడ్ మ్యాప్ ఒక ఐడియా అయితే ఉండాలి కదా. సో ఆ రోడ్ మ్యాప్ అయితే నేను తీసుకొచ్చేసాను. సో చూసేద్దామా మరి. సో ఫస్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద బేసిక్స్ ఆఫ్ ఏఐ. మీకు తెలియాల్సింది ఏంటి? ఫస్ట్ ద బేసిక్స్ ఆఫ్ ఏఐ తెలియాలి మీకు. ఫస్ట్ ఏంటి, మనం ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోండి. మళ్ళీ మనం డెఫినేషను, హిస్టరీ ఆఫ్ ఏఐ తెలుసుకోండి. తర్వాత డిఫరెంట్ మన టైప్స్ ఆఫ్ ఏఐ ఉంటుంది ఇక, న్యారో, తర్వాత జనరల్ కావచ్చు. సో ఆ విధంగా టైప్స్ ఆఫ్ ఏఐ తెలుసుకోండి. తర్వాత ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్, ఓకే. తర్వాత సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవి. సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ బాగా చదవండి, ఓకే, తెలుసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఏమేమి చదవాలో మేము రోడ్ మ్యాప్ మాత్రం చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్ టు డీప్ లెర్నింగ్, తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ కావచ్చు, తర్వాత డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, టెన్సర్ ఫ్లో కావచ్చు, పైటార్చ్ కావచ్చు. ఇలా మీరు ఎవ్రీథింగ్ ఇక్కడ నేను ఏమేమి చెప్పాను బేసిక్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. ఏంటి, అండర్స్టాండింగ్ ద బేసిక్స్ ఆఫ్ ఏఐ చెప్పేశాను. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫర్ ఏఐ. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు కొద్ది వరకు మ్యాథ్స్ అవసరం పడుతుంది. సో ఏమేమి చదవాలి మరి, మ్యాథ్స్ ఏమేమి ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు లీనియర్ ఆల్జీబ్రా ఒకటి, తర్వాత వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్ ఒకటి, తర్వాత ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ కావచ్చు, తర్వాత మనం క్యాలిక్యులస్ కావచ్చు. క్యాలిక్యులస్లోనే మనకు తెలుసు క్యాలిక్యులస్ అంటే ఏంటి, డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్ ఇలాంటివి. తర్వాత ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కావచ్చు, తర్వాత ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, తర్వాత ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, తర్వాత హైపోథెసిస్ టెస్టింగ్ కావచ్చు. ఈ విధంగా మీకు ఈ మ్యాథమెటిక్స్ అనేవి ఏఐ కోసం అయితే అవసరం పడుతుంది, ఏసీ రావాలనుకుంటే. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ మీరు ఎక్కడ నేర్చుకోవాలని ఆలోచిస్తుంటారా, మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ కిరణ్ గారు చెప్పిన 10 hours వీడియో ఉంటుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అసలు ఎలాంటి ఐడియా లేకపోయినా మీకు పైథాన్ అనేది బేసిక్ నుంచి మీకు అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఏమేమి నేర్చుకోవాలి. బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఉంది, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్, కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్, ఓకే. తర్వాత ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ కావచ్చు, లైబ్రరీస్ అండ్ ఏఐ ఇన్ పైథాన్ కావచ్చు, నంపై, పండాస్, మ్యాట్ప్లాట్ లైబ్రరీస్, తర్వాత స్కైకట్లన్, తర్వాత టెన్సర్ ఫ్లో, పైటార్చ్. ఈ విధంగా ఇక్కడ నేను జస్ట్ ఈ నేమ్స్ చెప్తున్నాను, అవి మీ నోట్ చేసుకొని లేకపోతే ఈ వీడియో లైక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా అయినా మీరు ఫాలో అయితే మీరు ఈ రోడ్ మ్యాప్ని, సో మీకు పక్కాగా యూజ్ అవుతుంది ఈ రోడ్ మ్యాప్ అనేది అని చెప్తున్నాను. నంపై, పండాస్, మ్యాట్ప్లాట్ లైబ్రరీస్, స్కైకట్లన్, ఇవన్నీ మనం లైబ్రరీస్ అంటే ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ, ఓకే. సో పైథాన్ ప్రోగ్రామింగ్కి సంబంధించి. తర్వాత మెషిన్ లెర్నింగ్కి వచ్చేసాం. రిగ్రెషన్ కావచ్చు, క్లాసిఫికేషన్ కావచ్చు, క్లస్టరింగ్ కావచ్చు, ఏంటి, తర్వాత డైమెన్షనాలిటీ రిడక్షన్స్ కావచ్చు, తర్వాత మోడల్ ఎవాల్యూషన్ అండ్ వ్యాలిడేషన్ కావచ్చు. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ రండి, ఓకే. తర్వాత వచ్చేసి డీప్ లెర్నింగ్కి వెళ్ళాం. తర్వాత ఏంటి, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ కావచ్చు, జనరేటివ్ అడ్వర్సల్ నెట్వర్క్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ కావచ్చు, తర్వాత హైపర్ పారామీటర్ ట్యూనింగ్ కావచ్చు, ఇలా ఎవ్రీథింగ్. తర్వాత కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ కావచ్చు, సిఎన్ఎన్స్, ఆర్ఎన్ఎన్, తర్వాత గ్యాన్. ఈ విధంగా మీకు అంటారు, సిఎన్ఎన్ అంటారు, ఆర్ఎన్ఎన్ అంటారు. కాబట్టి ఇవి మీరు పక్కాగా నేర్చుకోవాల్సిందే డీప్ లెర్నింగ్లో. తర్వాత వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి. సో టెక్స్ట్ ప్రాసెసింగ్ గురించి నేర్చుకోండి, వర్డ్ ఎంబెడింగ్స్ గురించి, సీక్వెంట్ టు సీక్వెంట్ మోడల్స్ గురించి కావచ్చు, అటెన్షన్ మెకానిజం కావచ్చు, ట్రాన్స్ఫర్ మోడల్స్ కావచ్చు. ఇలా ఎన్ఎల్పి గురించి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కావచ్చు, మార్కౌట్ డిసిషన్ ప్రాసెసెస్ కావచ్చు, క్యూ లెర్నింగ్ గురించి కావచ్చు, డీప్ క్యూ నెట్వర్క్స్ కావచ్చు, తర్వాత పాలసీ గ్రేడియంట్ మెథడ్స్ గురించి కావచ్చు, యాక్టర్ క్రిటిక్ మెథడ్స్ గురించి కావచ్చు. ఇలా రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కూడా నేర్చుకోండి. తర్వాత వచ్చేసి లాస్ట్గా ఏఐ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబుల్ బయాస్ అండ్ ఫెయిర్నెస్ గురించి కావచ్చు. అసలు ఎంతవరకు వాడాలి, దాన్ని ఏ విధంగా వాడాలి, అనెథికల్గా వాడకుండా ఏమేమి వాడాలి, ఎథిక్స్ ఫాలో అవ్వాలి మనం. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ గురించి తెలుసుకోండి, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ గురించి తెలుసుకోండి, ఎథికల్ కన్సిడరేషన్ ఇన్ ఏఐ డెవలప్మెంట్ గురించి తెలుసుకోండి. ఈ విధంగా మీకు అయితే ఈ విధంగా ఏఐ రోడ్ మ్యాప్ గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు.
సో ఇదండి ఏ యొక్క రోడ్ మ్యాప్. మీరు ఏ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మేము పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 1999కి రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అలాగే డెమో లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.